మేము అన్ని అడుగులు వేసుకుంటూ వచ్చినాం. సో అట్లాంటిది ఏమన్నా ఉంటే మీరు ఆ కోణంలో పరిశీలించండి దాన్ని. వాళ్ళకి ఛాన్స్ ఏది జయశంకర్ సార్ జాతి పిత అని చెప్పడం అంటే ఈ ఉద్యమానికి అత్యంత కీలకమైన గౌరవం ఇవ్వడం అన్నట్టు. మొదటి పాయింటే అది. ఇంకొక విషయం ఈ 10వ పాయింట్లో ఇంకొక పాయింట్ నేను మర్చిపోయిన. వాస్తవానికి వరంగల్ పట్టణాన్ని తెలంగాణ రాష్ట్రానికి 2వ రాజధానిగా చేయాలనేది మా పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం. అదే అయితే ఇందులో ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లతో పాటు విద్యా వైద్యం జనాభా దామాషా ప్రకారం అనేది ఒకటే పాయింట్. అది 2 కలిపి మొత్తం అంతా 10% పైన కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా లేదు అనేది ఒక చర్చ సీరియస్ గా జరుగుతుంది. అది కావాల్సింది ఇప్పుడు 50% అని గతంలో ఉన్నదాన్ని ఆయన 10% పెంచి ఈబీసీ అని తీసుకొచ్చింది 23 ఎన్నికల ముందు మోడీ. ఇప్పుడు అది 50 దాటి 60 పోయింది. ఈ క్రమంలో బీసీలు కూడా కావాలంటే పార్లమెంట్ చేయాలి కదా వ్యవస్థ. అంటే మనకి ఇక్కడ ఒక ఆప్షన్ ఏముందంటే దయచేసి మీడియా గమనించాల్సినటువంటి అంశము, మంచి పాయింట్ కూడా, 10% ఈడబ్ల్యూఎస్ కోటా కింద తీసుకురావడం వల్ల ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసును మనం క్రాస్ చేస్తూ ఉన్నాం. మనకు ఏదైతే సుప్రీంకోర్టు విధించినటువంటి 50% రిజర్వేషన్ లిమిట్ ఉందో దాన్ని క్రాస్ చేస్తూ ఉన్నాం అనేటువంటి మాట మీరు చెప్పినారు. సో ఇక్కడ ఈ తెలంగాణ ప్రభుత్వం ఏం చెప్తా ఉంది, లోకల్ బాడీ ఎన్నికల్లో క్రాస్ కాలే, విద్యా ఉద్యోగాల కాడ క్రాస్ అయింది. అది ఈ విద్యా ఉద్యోగాల కాడ క్రాస్ చేయమని మేము కూడా చెప్తా ఉన్నాం. ఈ సాహసం ప్రభుత్వం చేయదు. అయ్యే కార్యక్రమం చేయకుండా కాని దాన్ని మాకు చూపెట్టి ఒంటె పెదవులకు నక్కాశ పడ్డట్టుగా మీకు 42 వస్తుంది. ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రంలో బీసీ సర్పంచుల సంఖ్య 51.5%. ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఎంపీటీసీల సంఖ్య 50.5%. ఇక నువ్వు కొత్తగా ఇంకో 8 కట్ చేసి ఇచ్చుడు తప్ప కొత్తగా చేసేది ఏముండదు. నువ్వు ఇవ్వాల్సింది మాకు విద్యా ఉద్యోగాలలో తక్షణమే నువ్వు చెప్పిన 42 ఏదో అంటున్నావు కదా, అది ఇంప్లిమెంట్ చేయి. మీరు ఆ విధంగా నువ్వు సుప్రీంకోర్టుకు సైటేషన్ చెప్పొచ్చు. ఏమని, ఈడబ్ల్యూఎస్ కోటా ద్వారా 50% క్రాస్ అయిపోయినాం కాబట్టి దీన్ని కన్సిడర్ చేయండి అని చెప్పడానికి మన కాడ ఉంది. నువ్వు అది పోకుండా ఈ లోకల్ బాడీ ఎన్నికల రిజర్వేషన్కి పోతా ఉన్నావు. లోకల్ బాడీ ఎన్నికల్లో రిజర్వేషన్ల విషయంలో ఆల్రెడీ వీ క్రాస్డ్ 50% అబోవ్. కాబట్టి ఇది ఒక రకమైనటువంటి డ్రామా. దీన్ని కూడా పరిశీలిస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో పార్టీ మీతో కలిసిపోదాం అనుకునే వాళ్ళతో కలిసిపోయే అవకాశాలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని మా దాంట్లో విలీనం చేస్తామన్నా ఒప్పుకుంటాం, మాకేం ఇబ్బంది లేదు. కాకపోతే నేనేమంటున్నా భయ్యా, మాతోని కలిసి రావాలంటే మా నైతికత ఉండాలి, మా భావసారూప్యత ఉండి మా పార్టీతో కలిసి వచ్చి అయ్యా మీరు చేస్తుంది మంచి పని అని చెప్పి ఆ పార్టీలు భావిస్తే మాతో కలిసి నడుస్తా అంటే మాకే ఇబ్బంది లేదు. మా అంతిమ లక్ష్యం ఏ వర్గాలకైతే అధికారం దూరమైందో ఆ వర్గాలకు సముచితమైనటువంటి న్యాయం చేస్తూ అందరినీ సమాన స్థాయికి తీసుకురావాలి. విలీనం చేయమంటున్నా. అందుకే నేనేమంటున్నా, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారిది కాదు, లేకపోతే మహేష్ కుమార్ గౌడ్ గారిది కాదు. కాంగ్రెస్ పార్టీకి అధిష్టానం ఢిల్లీలో ఉంటుంది. ఒకవేళ అయ్యా వీళ్ళు మమ్మల్ని మోసం చేసిరు, ఈ రేవంత్ రెడ్డి గారు జానారెడ్డి గారు మోసం చేసిరు, మీరు చేసిందే కరెక్ట్ అయ్యా, మీ వెంటనే నడుస్తాను తీయని వాళ్ళు వస్తే మేమేం చేస్తాం అంటున్నా. అంటే నేను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, నేను చెప్పిన మాట, కాంగ్రెస్ పార్టీని మా దాంట్లో విలీనం చేయమని చెప్తా ఉన్నాం. ఎందుకంటే చేసిన పాప పరిహారం అన్న అవుతుంది, మీకు పాప పరిహారం అన్న అవుతుంది కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటే ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా తప్పు చేసినవయ్యా, ఆ తప్పుకు పరిహారంగా మీ బీసీలు వెంటనే నడిచి వస్తామని వస్తే అప్పుడు ఆలోచిస్తాం. మేము ఇస్తాం కదా, అవి ఇచ్చేటోళ్ళం ఏం కదా. లేదు, తెలంగాణ రాష్ట్రం మీదనే మా ప్రధానమైనటువంటి ఫోకస్. అంటే ఒక విషయం ఏం చెప్తా ఉన్నాము, అది సాధ్యపడేటువంటి అంశం కూడా కాదు చెప్తా ఉన్నాం. కాకపోతే ఏంటంటే మేము అంతదాకా కూడా ఆలోచిస్తూ ఉన్నాము. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చిన 26 పాయింట్లలో ఏ ఒక్క పాయింట్ అమలు చేసినట్టు నిరూపించినా నేను అమరవీరుల స్తూపం కాడ క్షమాపణ చెప్తా.
ఏ ఒక్క పాయింట్ అన్నా అమలు చేసినట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిరూపించగలిగితే అవునా బీసీలకు మంచి చేస్తున్నావా అని చెప్పి మేము పాలాభిషేకం చేస్తాం. బీసీలకు ద్రోహి ఎవరైనా ఉన్నారంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో అది రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇవాళ బీసీల రిజర్వేషన్లను మోసం చేసి 33 నుంచి 23కు తెచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఈ 3 పార్టీలు మాకు శత్రు పార్టీలే. ఇవి మా పార్టీలు కాదు, మా ప్రజల పార్టీలు కాదు. కాబట్టి మేము శత్రువు మా దగ్గరకు వచ్చి ఇవాళ మా డిక్లరేషన్లో అగ్రవర్ణ పేదలకు కూడా ఇల్లు కట్టిస్తామనేటువంటి డిక్లరేషన్ చేయడం అంటే మా చిత్తశుద్ధిని అర్థం చేసుకోండి. మేము ప్రజలందరినీ సమాన దృష్టితో చూడాలనుకుంటున్నాం. ఏదది అదేందో అనాలే మీ